రీసెంట్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ కొన్ని కామెంట్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ సులువైన ఫార్మాట్ ఎంచుకున్నాడని, తన లోపాలను సరిదిద్దుకోకుండానే టెస్టులకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు టెస్టుల్లో రాణిస్తుంటే కోహ్లీ మాత్రం టెస్టుల నుంచి తప్పుకున్నాడని, అది తనకు నచ్చలేదని వివరించాడు. అయితే కోహ్లీ అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకొనుంటే బాగుండేదని, కానీ వన్డే క్రికెట్ లాంటి ఈజీ ఫార్మాట్ను ఎంచుకొని కంటిన్యూ అవుతున్నాడని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్కు కౌంటర్గా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఓ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ, వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్స్లోనూ బెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లో కూడా మరే ఆటగాడు లేడు. మీరు ఎవరి పేరు చెప్పినా సరే వారు కోహ్లీ దరిదాపుల్లో కూడా రాలేరు. ఇక కోహ్లీ కష్టమైన ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడని చెప్పే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరనుకుంటున్న ఆ కష్టమైన ఫార్మాట్లో కూడా విరాట్ కోహ్లీ 9,000+ రన్స్ చేశాడు, 30 సెంచరీలు కొట్టాడు, తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతను కష్టమైన ఫార్మాట్ను వదిలేసి సులువైన ఫార్మాట్ను ఎంచుకున్నాడు అనడం మూర్ఖత్వమే అవుతుంది. అవి కేవలం పిచ్చి కూతలు మాత్రమే. క్రికెట్లో ఏ ఫార్మాట్ కూడా సులువు కాదని కైఫ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక కైఫ్ కన్నా ముందు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ బ్రదర్ వికాస్ కోహ్లీ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అతనికి కోహ్లీ పేరు ఎతనిదే పూట గడవదంటూ మండిపడ్డాడు. ఇక న్యూజిలాండ్తో ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకోవడంపై కైఫ్ మాట్లాడుతూ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్లో నిల్చున్న ఓ పిల్లాడు కోహ్లీ సెంచరీ చేయకుంటే నేను వారం రోజులు అన్నం తిన్నని రాసి ఉన్న ప్లెకార్డ్ పట్టుకున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, విరాట్ కోహ్లీ ప్రస్తావన రాగానే అభిమానులు సెంచరీ గురించే చర్చిస్తున్నారు. దానికి విరాట్ కోహ్లీనే కారణం. ఎందుకంటే అతను అటువంటి స్టాండర్డ్స్ను మెయింటైన్ చేశాడు. అందుకే అభిమానులు ఆ రేంజ్లో కోహ్లీపై అంచనాలు పెంచుకున్నారు. కానీ 93 పరుగులతో కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయినా అభిమానులు సెంచరీ చేయలేదని బాధపడుతున్నారని మొహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.